నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఇది స్వచ్ఛమైన పుల్లటి మజ్జిగ, సైకిల్ బ్రాండ్ ఇంగువ ద్రావణం, దాంతోపాటు మొలకల కషాయం అంటే మొలకల ద్రావణం కూడా, సప్తధాన్యంకుర కషాయం. ఇందులో సప్తధాన్యంకుర కషాయం వచ్చి ఫస్ట్ ముందుగా మినువులు, పెసలు, బొబ్బర్లు, శనగలు, అట్లాగే నువ్వులు, దీంతోపాటుగా అలసందలు, ఇంకా గోధుమలు అన్నిటినీ కూడా నానబెట్టుకుని, నువ్వులైతే ఒకరోజు ముందు నానబెట్టుకుని మిగిలినవన్నీ తర్వాత 24 గంటల తర్వాత నానబెట్టి మొలకలు కట్టి అన్నిటినీ కలిపి ఏదినికదే విడివిడిగా రుబ్బుకొని దాన్ని పుల్లటి మజ్జిగలో కలిపి దాంట్లో పాటు ఇంగువ వేడి వేడి నీళ్ళు మరక కాసుకొని స్టవ్ మీద నుంచి దింపేసి దాంట్లో ఇంగువ మెత్తగా నూరేసి దాంట్లో కలిపితే పాలలాగా అయిపోద్ది. ఇంగువ ద్రావణం తయారవుతుంది. ముందు రోజు రాత్రి అంటే నిన్న రాత్రి కలిపాము. 12 గంటలు చల్లారిన తర్వాత దాన్ని పుల్లటి మజ్జిగలో కలిపి స్ప్రే చేస్తే, ఇప్పుడు దీన్ని స్ప్రే చేయడానికి కారణం ఏంటంటే వాతావరణం సరిగ్గా లేదు. ఒకసారి బాగా వేడిగా ఉంటుంది, ఒకసారి బాగా చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి, ఒక్కోసారి బాగా ఉక్కపోతగా ఉంటుంది గాలి. ఆ టైంలో తెగుళ్ళు వృద్ధి చెందుతాయి, అట్లాగే పురుగులు కూడా పుడతాయి. అవి రాకుండా ఉండటం కోసం సాంప్రదాయబద్ధంగా పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం స్ప్రే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చింతలూరు సన్నాల పొలం. ఫస్ట్ దీంట్లో ముందుగా కుజిపటాలు వేయటం జరిగింది.